హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆర్యమే అండ్ ఎవ్రీథింగ్. సో మీకు ఈ పాటికే తమిళ చూడగానే అర్థమైపోయి ఉంటుంది ఈ వీడియోలో మనం ఏం డిస్కస్ చేస్తామని చెప్పి. ఎస్, ఇన్ దిస్ వీడియో వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ మై హెయిర్ రీగ్రోత్ జర్నీ. సో నా హెయిర్ రీగ్రోత్ చేసుకోవడానికి నేను ఏ ఏ టిప్స్ వాడాను, ఏ ఏ మెథడ్స్ వాడాను అన్ని ఈ వీడియోలో షేర్ చేసుకోబోతున్నాను. సో లెట్స్ గో ఇన్ టు ద వీడియో. ఫస్ట్ హెయిర్ రీగ్రోత్ కంటే ముందు మనకు అసలు హెయిర్ ఫాల్ ఎందుకు అవుతుంది అన్నది రీజన్స్ తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. హెయిర్ ఫాల్ అన్నది లైక్ మెనీ రీజన్స్ వల్ల అవుతుండొచ్చు. మేబీ స్ట్రెస్ వల్ల అవుతుండొచ్చు, లేదంటే సరైన న్యూట్రిషన్ ఫుడ్ తీసుకోకుండా ఉండడం వల్ల అయి ఉండొచ్చు. చాలా రకాలుగా రీజన్స్ ఉండొచ్చు. లేదంటే మీకు ఏదైనా హెల్త్ ఇష్యూ ఉంటే అది రీజన్ అయి ఉండొచ్చు. లేదంటే మీరు ఎనీ కైండ్ ఆఫ్ మెడిసిన్స్ తీసుకుంటుంటే కూడా దానివల్ల కూడా హెయిర్ ఫాల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో ఫస్ట్ మీకు అసలు ఎందుకు హెయిర్ ఫాల్ అవుతున్నది అని తెలుసుకోవడం వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఆ రీజన్ తెలుసుకున్నామంటే మనం హెయిర్ రీగ్రోత్కి ఎటువంటి మెథడ్స్ వాడచ్చు, ఎటువంటి సిరమ్స్ వాడచ్చు అన్నది ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఇన్ కేస్ మీకు ఎక్సెసివ్ హెయిర్ ఫాల్ ఏదన్నా ఉంది అంటే మాత్రం మీరు డెఫినెట్గా డెర్మటాలజిస్ట్ని విజిట్ చేయాల్సిందే. ఎక్సెసివ్ హెయిర్ ఫాల్ అంటే మీకు మీ స్కాల్ప్ మీద లైక్ రౌండ్ రౌండ్గా ప్యాచెస్ వచ్చేస్తున్నా, అక్కడ మొత్తం హెయిర్ ఫాల్ లైక్ చాలా చాలా ఎక్కువ హెయిర్ ఫాల్ అయిపోయి కొంచెం కొంచెం ప్యాచెస్గా మీ స్కాల్ప్ మీద అలా ఉంటే మాత్రం మీరు డెఫినెట్గా డెర్మటాలజిస్ట్ని విజిట్ చేయాల్సిందే. సో దట్ రీజన్ ఏంటన్నది వాళ్ళు ఫైండ్ అవుట్ చేస్తారనమాట. సో మీకు ఎటువంటి ట్రీట్మెంట్ అవసరం ఉండదు అని చెప్పి వాళ్ళు చెప్తారు. కమింగ్ టు మై హెయిర్ రీగ్రోత్ జర్నీ, నా కేసులో ఏంటంటే నాకు హెయిర్ ఫాల్ ఎందుకు అయ్యేదంటే ఫస్ట్లీ స్ట్రెస్ వల్ల అయ్యేది, అండ్ ఇంకోటి ఫుడ్ వల్ల అయ్యేది. మోస్ట్లీ హాస్టల్లో ఉన్న వాళ్ళందరికీ ఇది ముఖ్యంగా ఫేస్ చేసే ప్రాబ్లమే అనుకుంటున్నా. అక్కడ సరైన ఫుడ్ ఉండదు కాబట్టి ఆబ్వియస్లీ ఫుడ్ వల్ల హెయిర్ ఫాల్ అవుతూ ఉంటుంది. అండ్ ఆల్సో సమ్ మెడిసిన్స్ వల్ల కూడా హెయిర్ ఫాల్ అవుతుందని చెప్పా కదా, దట్స్ ఆల్సో ద రీజన్ అనమాట. సో నేను నా హెయిర్ రీగ్రోత్కి ఏమేమి యూజ్ చేశాను అన్నది ఇప్పుడు డిస్కస్ చేద్దాము. ఫస్ట్ మెథడ్ నేను యూజ్ చేసింది వచ్చి వన్ వాస్ డెర్మా స్టాంపింగ్ అనమాట. డెర్మా స్టాంపింగ్ ఏంటి అంటే మనం స్కాల్ప్ మీద వెరీ స్మాల్ మైక్రో హోల్స్ చేస్తాము. సో దానివల్ల ఏమవుతుందంటే మన స్కాల్ప్ మీద కొలాజిన్ ప్రొడ్యూస్ అవుతుంది. కొలాజిన్ ప్రొడ్యూస్ అవడం వల్ల ఏంటంటే అక్కడ హెయిర్ రీగ్రోత్కి ఎక్కువ ఛాన్సెస్ ఉంటుంది, అండ్ ఫాస్ట్గా హెయిర్ రీగ్రోత్ అవ్వడానికి కూడా ఇది హెల్ప్ చేస్తుంది. సో డర్మా స్టాంపింగ్ని మనం ఏం చేయాలంటే ఫస్ట్ మన దగ్గర ఇలాంటి ఒక టూల్ ఉండాలి. సో దీన్ని ఏంటంటే డర్మా మైక్రో నీడిలింగ్ అంటారనమాట, నీడిలింగ్ సిస్టమ్ అంటారు. సో ఇది ఏంటంటే హియర్ వీ కెన్ సీ ఇక్కడ నుంచి నీడిల్స్ వస్తాయి అనమాట. సో ఈ నీడిల్స్తో మనం ఏం చేస్తామంటే మన స్కాల్ప్ మొత్తం ఇలా పంచర్ చేస్తాం అనమాట. సో ఏంటంటే లైక్ మైక్రో హోల్స్ చేస్తాం మన స్కాల్ప్ మొత్తం. లేదంటే ఎక్కడైతే మనకు ఎక్కువ హెయిర్ ఫాల్ ఉంది అనుకుంటే ఆ ప్లేసెస్లో మనం దీన్ని డర్మా స్టాంప్ చేస్తాం. ఇప్పుడు దీన్ని ఎలా యూజ్ చేయాలో చెప్తాను. సో ఇక్కడ మనకు అడ్జస్టింగ్ పాయింట్స్ ఉంటాయన్నమాట. సో ఈ అడ్జస్టింగ్ పాయింట్స్ ఏంటంటే ఎప్పుడు కూడా మీరు 1.5 సో ఇక్కడ మీకు నూడిల్స్ కనిపిస్తున్నాయి కదా, సో 1.5 మాత్రమే అడ్జస్ట్ చేసుకోండి. ఎప్పుడు 1.5కి మించి హోల్స్ మనకు అవసరం లేదు. 1.5 మనకు సరిపోతుంది అనమాట. సో ఈ నీడిల్స్ ఇక్కడ కనిపిస్తున్నాయి కదా, వెరీ టైనీ నీడిల్స్. సో ఈ నీడిల్స్తో మనం ఏం చేస్తామంటే మనకి ఎక్కడైతే హెయిర్ ఫాల్ ఎక్కువ ఉంటుందో ఆ ప్లేసెస్లో మనం ఇలా స్టాంప్ చేస్తాం. అండ్ వన్ మోర్ థింగ్, మీరు ఇది ఎప్పుడు యూజ్ చేసినా కూడా మీరు ఈ నీడిల్స్ని శానిటైజ్ చేయాల్సిందే. వితౌట్ శానిటైజ్ మాత్రం మీరు అస్సలు దీన్ని యూజ్ చేయొద్దు. అండ్ ఆల్సో వన్ మోర్ థింగ్ ఏంటంటే మీరు ఇది యూజ్ చేసేటప్పుడు ఖచ్చితంగా హెడ్ బాత్ చేసి ఉండాలి. ఎందుకంటే మీ స్కాల్ప్లో ఎటువంటి ఆయిల్స్ కానీ ఎటువంటి ప్రోడక్ట్స్ కానీ అస్సలు ఉండద్దు. సో మీ స్కాల్ప్ అంతా క్లీన్గా ఉంది అనుకున్నప్పుడు మాత్రమే మీరు డర్మా స్టాంపింగ్ చేయాలి. మీ స్కాల్ప్ క్లీన్గా లేదు అనుకుంటే మాత్రం ప్లీజ్ అవాయిడ్ దిస్ డర్మా స్టాంపింగ్. ఎందుకంటే ఎటువంటి డర్ట్ మన స్కాల్ప్లోకి మనం ఇంజెక్ట్ చేయొద్దు కాబట్టి. అండ్ ఆల్సో ఎవరికైతే డాండ్రఫ్ కానీ ఇలాంటివి ఏమన్నా ఫంగల్ ఇన్ఫెక్షన్స్ ఏమన్నా ఉంటే మాత్రం ప్లీజ్ దీన్ని అవాయిడ్ చేయండి. మీరు దీన్ని అసలు యూజ్ చేయొద్దు. అండ్ దీన్ని యూజ్ చేసే ముందు కూడా మనం శానిటైజ్ చేయాలి దీన్ని. నేను ఆల్రెడీ దీన్ని శానిటైజ్ చేశాను. సో ఏం చేస్తారంటే
శానిటైజ్ తీసుకొని దీనికి మొత్తం స్ప్రే చేసేసి దీన్ని హెయిర్ డ్రై చేయండి. అట్‌లీస్ట్ ఒక 10-20 మినిట్స్ హెయిర్ డ్రై చేయండి. మొత్తం శానిటైజర్ అంతా క్లీన్‌గా ఎవాపరేట్ అయిపోయింది అనుకున్నాకే డెర్మా స్టాంప్ చేయడం మొదలుపెట్టండి. ఎందుకంటే ఈవెన్ ఆల్కహాల్ కదా! శానిటైజ్ కూడా మన స్కాల్ప్‌లోకి ఎళ్ళకూడదు. ఇట్స్ నాట్ సేఫ్. సో, ప్లీజ్ మేక్ ష్యూర్ మీ స్కాల్ప్ మొత్తం క్లీన్‌గా ఉండాలి. అండ్ ఈ నీడిల్స్ కూడా ఫుల్‌గా శానిటైజ్ చేసి ఉండాలి. అప్పుడు మాత్రమే యూ ఆర్ రెడీ టు యూజ్ అనమాట. సో, ఇప్పుడు దీన్ని ఎలా యూజ్ చేయాలంటే, ఇలా నేను ఇప్పుడు 1.5 పెట్టుకున్నాను. సో, ఇక్కడ మీకు అడ్జస్ట్ చేసుకోవచ్చనమాట. చాలా ఉంటాయి. బట్ 1.5 పెట్టుకోండి. ఇఫ్ యూ ఆర్ యూజింగ్ ఫస్ట్ టైమ్ మీకు భయంగా ఉంది నీడిల్స్ పంచెట్ చేయడం ఏంటి అనుకుంటే మాత్రం మీరు 0.5తో ట్రై చేయండి. వన్ టైమ్ మీకు 0.5తో ట్రై చేసి అలవాటైపోతే మీకు ఆటోమేటిక్‌గా అది పెయిన్ ఉండదని తెలుస్తుంది కాబట్టి యూ కెన్ గో ఫర్ 1.5 అనమాట. ఇప్పుడైతే నేను 1.5 పెట్టి యూజ్ చేస్తున్నాను. సో, ఏంటంటే మీకు ఎక్కడైతే హెయిర్ ఫాల్ ఉందో అక్కడంతా మీరు జస్ట్ ఇలా పెట్టి ఇలా అనాలి. సో, ఇక్కడ నేను చూపిస్తున్నా గదా! లైక్ మీకు ఎక్కడైతే హెయిర్ ఫాల్ ఉంటుందో అక్కడంతా జస్ట్ స్టాంప్ లైక్ దిస్. ఎక్కువ కూడా ప్రెస్ చేయాల్సిన అవసరం లేదు. సో, మీ స్కాల్ప్ మొత్తం మీకు ఎక్కడైతే హెయిర్ ఫాల్ ఉంది అనిపిస్తుందో అక్కడంతా పెట్టొచ్చు. అదర్‌వైజ్ యూ కెన్ పుట్ టోటల్ టు యువర్ స్కాల్ప్ అనమాట. సో, ఇలా మీకు ఎక్కడైతే ఉందో అక్కడ కొంచెం హెయిర్ ఇలా రిమూవ్ చేసుకొని అక్కడంతా ఇలా స్టాంప్ చేసుకోండి. ఆల్రెడీ యూ కెన్ సీ ఇక్కడ నా బేబీ హెయిర్ అంతా మీకు ఆల్రెడీ కనిపిస్తుంది. ఇవంతా కూడా ఈ మెథడ్స్ యూజ్ చేసిన దాని వల్ల వచ్చింది. లైక్ యూ కెన్ సీ ఆల్ మై బేబీ హెయిర్ హియర్. సో, మీ స్కాల్ప్ మొత్తం ఇలా డెర్మా స్టాంపింగ్ చేసుకున్నాక వన్స్ డెర్మా స్టాంపింగ్ అయిపోయాక నేను సిరమ్ అప్లై చేస్తాను. సో, ఇక్కడేంటంటే నేను ఫిలిగ్రీన్‌ది సిరమ్ యూజ్ చేస్తున్నాననమాట. యాక్చువల్లీ సిరమ్స్‌లో ఏంటంటే 2 పేస్ట్ ఉంటాయి. ఒకటొచ్చి మినాక్సిడిల్ ఉంటుంది. ఇంకోటొచ్చి రిడెన్సల్ ఉంటుందనమాట. నేను యూజ్ చేసేది మాత్రం రిడెన్సల్. ఎందుకంటే ఇది ప్లాంట్ బేస్డ్. ఇది సేఫ్. నాకు మినాక్సిడిల్ కంటే నాకు ఇది ఎక్కువ సేఫ్ అనిపిచ్చింది. సో, అందుకోసం నేను రిడెన్సల్‌కెళ్ళాను. సో, మినాక్సిడిల్ ఏంటంటే మీకు ఖచ్చితంగా రిడెన్సల్ కంటే హెయిర్ రీగ్రోత్ అన్నది చాలా తొందరగా ఉంటుంది. బట్ మీరెప్పుడైతే మినాక్సిడిల్ స్టాప్ చేసేస్తారో మీకు ఎంత హెయిర్ రీగ్రోత్ అయిందో మళ్ళీ అంతే హెయిర్ లూజ్ అవ్వడం స్టార్ట్ అవుతుందనమాట. సో, రిడెన్సల్‌లో ఏంటంటే ఆ ఛాన్స్ ఉండదు. సో, మీకు హెయిర్ రీగ్రోత్ కొంచెం ప్రాసెస్ లేట్‌గా ఉన్నా మీరిది స్టాప్ చేసేస్తే మీకు హెయిర్ ఫాల్ అంటూ మళ్ళీ ఏం జరగదనమాట. సో, మీ గ్రోత్ అలానే ఉంటుంది. సో, అందుకోసం అని చెప్పి నేను రిడెన్సల్ చూజ్ చేసుకున్నా. అండ్ రిడెన్సల్ ఈజ్ ఆల్సో ఏ ప్లాంట్ బేస్డ్. సో, విచ్ ఈస్ వెరీ సేఫ్ టు యూజ్. సో, ఈ రిడెన్సల్‌లో నేను ఎస్పెషల్లీ ఫిలిగ్రీమ్‌ని ఎందుకు సెలెక్ట్ చేసుకున్నా అంటే బికాస్ ఆఫ్ కాస్ట్ వల్ల. నాకు సిరమ్స్‌లో యాక్చువల్లీ 2 బ్రాండ్స్ బాగా నచ్చాయి నా రీసెర్చ్‌లో. వన్ వాజ్ ఫిలిగ్రీమ్ వాళ్ళది అండ్ అనదర్ వాజ్ విష్‌కేర్ వాళ్ళదనమాట. సో, 2 ఎఫెక్టివ్‌గానే ఉన్నాయి. సో, నేను విష్‌కేర్‌కి ఎందుకెళ్ళలేదు అంటే అది నాకు కాస్ట్ వైస్ చాలా ఎక్స్‌పెన్సివ్ అనిపించిందనమాట. లైక్ 30 ఎంఎల్ బాటిల్ మనకు ఆల్మోస్ట్ 1000 రూపీస్ ఉంది. సో, ఫిలిగ్రీమ్‌ది ఏంటంటే ఆల్మోస్ట్ ఇంగ్రీడియెంట్స్ రెండిటికి సేమ్ ఉన్నాయి. బట్ ఇది 30 ఎంఎల్ బాటిల్ 45కే వస్తుందనమాట. విచ్ ఈస్ ఆల్మోస్ట్ హాఫ్ ఆఫ్ ద కాస్ట్ కంపేర్డ్ టు విష్‌కేర్. సో, నాకు ఇది బెటర్ అనిపించింది. డెర్మా స్టాంపింగ్ అయిపోయాక నేను ఈ సిరమ్‌ని అప్లై చేస్తాననమాట. సో, మనం జస్ట్ ఇలా కొంచెం సిరమ్ తీసుకొని మన స్కాల్ప్ మొత్తం అప్లై చేసుకోవాలి. లైక్ చిన్న చిన్న డ్రాప్స్ మనం స్కాల్ప్ అంతా ఇలా మొత్తం స్ప్రెడ్ చేసుకొని ఇలా స్కాల్ప్ మొత్తం మనం చిన్న చిన్నగా డ్రాప్స్ పెట్టేసుకొని ఇలా మన చేత్తో ఇలా మనం మొత్తం మన స్కాల్ప్ అంతా ఒక 5-10 మినిట్స్ ఇలా మసాజ్ చేసుకుందాం. సో దట్ సిరమ్ అంతా అబ్జర్వ్ చేసుకుంటుందనమాట. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే డెర్మా స్టాంప్ రోజు చెయ్యాలా అన్నది డౌట్ ఉంటుంది చాలా మందికి.
రోజు డెర్మా స్టాంప్ చేయకూడదు. డెర్మా స్టాంప్ కానీ, డెర్మా రోల్ కానీ ఏదన్నా కూడా వీక్లీ వన్స్ ఆర్ ట్వైస్ మాత్రమే చేయాలి. నేను సజెస్ట్ చేసేదేంటంటే వీక్లీ వన్స్ ఈజ్ మోర్ దెన్ ఎనఫ్ అనిపిస్తుంది నాకైతే. సో, వీక్లీ వన్స్ మీరు ఏ రోజైతే హెడ్ బాత్ చేస్తారో, మీ స్కాల్ప్ అంతా క్లీన్‌గా ఏ రోజైతే ఉంటుందనుకుంటారో, ఆ రోజు మీరు డెర్మా స్టాంప్ చేసుకోండి. వీక్లీ ఓన్లీ వన్స్ ఆర్ ట్వైస్ చేస్తే సరిపోతుంది. రోజు మాత్రం డెర్మా స్టాంప్ అస్సలు చేయకూడదు. అండ్ సీరమ్ మనం రోజు అప్లై చేస్తాము. ఎవ్రీడే నైట్ మీరు పనుకునే ముందు మీరు జస్ట్ స్కాల్ప్‌ని కొంచేపు మసాజ్ చేసేసుకొని, ఈ సీరమ్ అప్లై చేసుకొని పనుకోవచ్చు. అండ్ ఈ సీరమ్ వల్ల మీకేమన్నా ఈజీగా అనిపిస్తుందా? రోజు హెడ్ బాత్ చేయాలా అన్న డౌట్ ఉంటుంది గదా! సీరమ్ వల్ల అయితే అంత గ్రీజీగా ఏం అనిపిచ్చదు. మీరు వీక్లీ ట్వైస్ హెడ్ బాత్ చేసినా గూడా సరిపోతుందనమాట. ఎవ్రీడే నైట్ నేను సీరమ్ అప్లై చేసుకునే ముందు ఏం చేస్తానంటే స్కాల్ప్‌ని కొంచెం మసాజ్ చేసుకుంటా అనమాట. సో, దానికోసం నేనైతే ఈ వుడెన్ కోంబ్ యూజ్ చేస్తాను. మీరు ఈ టీత్ అన్నది ఎక్కువ గ్యాప్స్ ఉన్నది తీసుకోండి. సో దట్ ఏంటంటే మీకు హెయిర్ బ్రేకేజెస్‌కి ఛాన్సెస్ చాలా తక్కువుంటాయి. మీరెప్పుడైతే కూంబ్ చేసుకుంటారో. సో, నేనేం చేస్తాను అంటే ఫస్ట్ నా స్కాల్ప్ మొత్తం ఇలా కూంబ్ చేసుకుంటాను. ఆఫ్టర్ దట్ ఐ యూజ్ దిస్ మసాజర్ అనమాట. సో, ఇది ఇలా ఉంటుంది. ఆబ్వియస్‌లీ మీకు ఎక్కడైనా ఆన్‌లైన్‌లో అవైలబుల్ ఉంటుంది ఇది. సో, నేనేం చేస్తా అంటే ఒక 5 మినిట్స్ దీన్ని నా స్కాల్ప్ మొత్తం ఇలా మసాజ్ చేసుకుంటాను. సో, దీనివల్ల ఏమవుతుందంటే మనకు బ్లడ్ సర్క్యులేషన్ ఇంప్రూవ్ అవుతుంది. ఇప్పుడు మీరు ఈ సీరమ్స్‌ని ఇలాంటివి ఏమన్నా యూజ్ చేసిన దానివల్ల ఇంకా ఎక్కువ ఎఫెక్ట్ కనిపిస్తుంది మీకు. నెక్స్ట్ కమింగ్ టు ద షాంపూ. మీరిప్పుడు ఎన్ని మెథడ్స్ యూజ్ చేసినా, డెర్మా స్టాంపింగ్ చేసుకున్నా, సీరమ్స్ వాడినా షాంపూ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అనమాట. సో, ఒక మంచి షాంపూ వాడకపోతే ఈ మెథడ్స్ మీరు ఏం ఫాలో అయినా గూడా హెయిర్ ఫాల్ అన్నది మళ్ళీ వచ్చేస్తుందనమాట. ఒక మంచి షాంపూ యూజ్ చేయకపోతే. సో, నేనేం షాంపూ యూజ్ చేస్తాను అంటే ఫేషియల్ బేస్ షాంపూ యూజ్ చేస్తున్నాను ప్రెజెంట్. సో, ఇదొచ్చి బ్రాండ్ మీరాది. షాంపూ పౌడర్ వస్తుంది. సో, ఆ షాంపూ పౌడర్‌లో ఏంటంటే మనకు ఆల్ నేచురల్ ఇంగ్రీడియెంట్స్ ఉంటాయన్నమాట. శీకాకాయ, కుంకుడుకాయ, మందారం ఇలాంటివన్నీ నేచురల్ ఇంగ్రీడియెంట్స్ ఉన్నాయి. సో, ఆ పౌడర్‌ని నేను 1 స్పూన్ వాటర్‌లో మిక్స్ చేసుకొని అది యూజ్ చేస్తున్నాను. విచ్ ఈస్ వెరీ గుడ్. దాని ఫ్లేవర్ మాత్రం కొంచెం స్ట్రాంగ్‌గా ఉంటుంది. పౌడర్ షాంపూ వల్ల ఏంటంటే మీ హెయిర్ మాత్రం కొంచెం ఫ్రీజీగా అనిపించే ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే ఆల్ నేచురల్ ఇంగ్రీడియెంట్స్ కాబట్టి. సో, దానికి ఏం చేయాలి అంటే మీరేదైనా ఒక్క మంచి సీరమ్ వాడితే సరిపోతుంది. సో, ఇక్కడ నేనైతే లోరియల్ వాళ్ళది సీరమ్ యూజ్ చేస్తా అనమాట. సో, ఇదొక 2 డ్రాప్స్ తీసుకొని హెయిర్ మొత్తం స్ప్రెడ్ చేసేసుకుంటాను. యాక్చువల్లీ యూ కెన్ సీ ఇన్ మై ఆల్ వీడియోస్ నా హెయిర్‌ని అంత ఫ్రీజీగా ఏం అనిపించట్లే కదా! ఆబ్వియస్లీ యూ కెన్ ట్రై దిస్ షాంపూ ఇఫ్ యూ ఆర్ లుకింగ్ ఫర్ సమ్ పారాబెన్ ఫ్రీ అండ్ నేచురల్ ఇంగ్రీడియెంట్స్ షాంపూ. You can definitely try this Mira powder based shampoo. I highly recommend that. సో, ఇవన్నమాట నా హెయిర్ రీగ్రోత్ జర్నీకి హెల్ప్ అయిన మెథడ్స్. వన్ మోర్ థింగ్ ఏంటంటే ఇవన్నీ మీరు కన్సిస్టెన్స్‌గా ఫాలో అయితేనే మీకు రిజల్ట్ అన్నది కనిపిస్తుందనమాట. మీరు 1 వీక్ చేసేసి లేదంటే ఒక 1 మంత్ చేసేసి ఆపేసి నాకు హెయిర్ రీగ్రోత్ అవ్వలేదు అంటే మాత్రం అది అస్సలు రీగ్రోత్ అవ్వదు. ఎందుకంటే మనకు హెయిర్ ఫాల్ అయిపోయాక అది రీగ్రోత్ అవ్వాలంటే ఆల్మోస్ట్ 3 మంత్స్ పడుతుందనమాట. సో, మీకు మీరు టైమ్ ఇచ్చుకోండి. హెల్తీ ఫుడ్ తినండి. ఈ మెథడ్స్ అన్ని ఫాలో అవ్వండి. మీకు ఖచ్చితంగా రిజల్ట్ అనేది కనిపిస్తుంది. బట్ మీకు వెంటనే రిజల్ట్ కావాలంటే మాత్రం కనిపించదు. అండ్ వన్ మోర్ థింగ్ నేను మీకు షేర్ చేయడం మర్చిపోయాను. ఏంటి అంటే మీరు ఎటువంటి సీరమ్ వాడినా స్టార్టింగ్‌లో మీకు హెయిర్ ఫాల్ అన్నది కొంచెం ఎక్కువైనట్టు అనిపిస్తుంది. దానికి భయపడి ప్లీజ్ మీరు సీరమ్ యూజ్ చేయడం మాత్రం ఆపకండి. డ్యామేజ్ హెయిర్ ఏదైతే ఉంటుందో అదంతా మనకు పోతుంది. సో దట్ మీకు కొంచెం హెయిర్ ఫాల్ ఎక్కువైనట్టు అనిపిస్తుంది. కానీ అది డ్యామేజ్ హెయిర్ మాత్రమే మనం లూజ్ అవుతున్నామని మాత్రం మర్చిపోకండి. దానికి భయపడి సీరమ్ వాడడం అండ్ ఈ మెథడ్స్ వాడడం మాత్రం స్టాప్ చేయొద్దు. మీరు ఖచ్చితంగా రిజల్ట్ చూస్తారు. జస్ట్ గివ్ టైమ్ ఫర్ యువర్ సెల్ఫ్ ఫర్ 3 మంత్స్. సో దట్ మీకు ఆబ్వియస్లీ రిజల్ట్ కనిపిస్తుంది. సో యాహ్! దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందనుకుంటున్నా. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్. ఐ విల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. Bye.